పహల్గాం దాడుల తర్వాత భారత్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి పాక్ నివ్వరపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ మరియు పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగినాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ ఏనాడు కూడా భారత్ సింధు నది జోలికి వెళ్ళలేదు. అని ఈసారి మాత్రం భారతదేశం గట్టిగా ప్లాన్ చేసి పాకిస్తాన్ ని చావు దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి సింధు నది జలాలు ఎంతో కీలకం. ఇప్పుడు వాటినే మన భారతదేశ ప్రభుత్వం ఆపేస్తాము అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దీంతో కంగుతిన్న పాకిస్తాన్ సింధు నదీ జలాలను ఆపితే ఇది యుద్ధానికి దారి తీస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రకటనలు చేసింది. అది వాళ్ళకి కూడా తెలుసు సింధు నది జలాలు ఎంత ముఖ్యమో అని. అయితే ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంటి, అసలు ఎందుకు పాక్ అంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది మనం ఈ సింధు నది జలాలు ఆపేస్తామనగా? భారత్ బ్రిటిష్ రూలర్స్ దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించిన తర్వాత దేశం 3 ముక్కలైంది. అందులో కేవలం మతం ఆధారంగానే ఈస్ట్ సైడ్ పార్ట్ అంటూ వెస్ట్ సైడ్ పార్ట్ అంటూ దేశాన్ని విభజించి ప్రకటించారు. కానీ ఆ 2 కూడా పాకిస్తాన్ నుంచే పాలనను కొనసాగించాయి.